నమస్తే అండి. నా పేరు సాయిబాబా. నేను శ్రీనీలం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి రిప్రజెంట్ చేస్తున్నాను. సో శ్రీనీలం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక మంచి ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే కస్టమర్స్కి ఒక మంచి విషయాలు అందించడమే ఒక మా ముఖ్య ఉద్దేశం. సో దీనిలో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఏ చోట చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పట్ల కస్టమర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఓకే. సో అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలనే దానిపైన మన ముందుకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ పట్ల తను ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఉన్నారు. సో అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ రామ్ కమల్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. సో అది మీ ఫేస్లో తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. సో ముందుగా మా విన్నపం మన్నించి మా శ్రీనీలం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కండక్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు సార్. సో సార్, మీ గురించి కూడా నేను చాలా విన్నాను. సో మీరు కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ పట్ల మీరు చేస్తున్నారు. సో ఆ ఉద్దేశం పైన మేము ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది సార్. సో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మాకు. సో ఈ 3 క్వశ్చన్స్కి మాకే కాదు మా యొక్క విలువైన కస్టమర్లకు కూడా మంచి ఆన్సర్స్ దొరుకుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం సార్. సో జనరల్గా సార్, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సార్, ఇన్వెస్ట్మెంట్ దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి లాభాలు వస్తాయి? యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేయాలి? మంచి ప్రశ్న అండి. ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా అవసరం నవడేస్లో. ఎందుకంటే ఫ్యూచర్లో మన పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, లేదంటే చదువుల కోసం కావచ్చు, లేదంటే మన రిటైర్మెంట్ లైఫ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా, లేదంటే మన లైఫ్ హ్యాపీగా ముందు జరగాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం. మనం సంపాదించడంలో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ వస్తేనే ఫ్యూచర్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అవసరం. ఎస్ సార్. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్టీస్ మీదనే ఎందుకు చేయాలి? మానవుని కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ ఇది చాలా అవసరం. దాంట్లో గూడు అనేది ఒకటి ఉంది. సో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం. సో గూడుతో పాటుగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు, ఒక ఇల్లు ఉన్న తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ల్యాండ్ మీద ఆర్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పొదుపు. ఎందుకంటారా? మనకు ఇల్లు ఉన్న తర్వాత మళ్ళొక ఇల్లు తీసుకున్నప్పుడు రేపు రోజు పొదుపు అని అంటేనే మనము నెక్స్ట్ రీసేల్ చేయటం, మళ్ళీ అమ్ముతాము, దాని ద్వారా రాబడి ఎక్స్పెక్ట్ చేస్తేనే దాన్ని పొదుపు అంటాం. మీరు స్థిరంగా మనం ఉంచుకుందాం అనుకున్నది అసెట్ కిందకి వస్తుంది, దాన్ని పొదుపు అనం. సో అలాంటప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇల్లు కొనే బదులు అదే అమౌంట్ని మనం ప్లాట్స్ ఆర్ ల్యాండ్స్ కొనడం వల్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ ఆర్ ప్లాట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, రేటు పెరుగుతూ వస్తుంటుంది. ఈరోజు మనము ఒక 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అది 50 నుంచి కోటి రూపాయలు కూడా రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ అంటే 2013లో 5,700 రూపాయల గజం చొప్పున ఒక ప్లాట్ తీసుకున్నాం. ఈరోజు ఆ ప్లాట్ కాస్ట్ ఆ రోజు 12 లక్షలు పెడితే ఈరోజు అదే ప్లాట్ కాస్ట్ 70 లక్షలు వస్తుంది. వితిన్ 10 ఇయర్స్లో ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. ఎస్ సార్. ఇలా చెప్పాలంటే నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎస్ సార్. షాద్నగర్లో మా ఫ్రెండు 2014లో అతని దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఆ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తానన్నాడు. నేనన్నాను, నాకెందుకో ఫిక్స్డ్ చేసే కంటే మీ ఏరియాలో ఒక ప్లాట్ కొనుక్కోండి అని చెప్పాను. చాలా రోజులు ఆలోచించి ఫైనల్గా షాద్నగర్లోనే ప్లాట్ కొనుక్కున్నారు. 2014లో ప్లాట్ కొన్నాడు. 2021 లాక్డౌన్ తర్వాత మీకు అందరికీ తెలిసిందే, వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. ఆ టైంలో అతని దగ్గర ఇంకొక 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి. మామూలు మధ్యతరగతి ఆర్ లో మిడిల్ క్లాస్ పర్సన్ ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే మినిమం 3 నుంచి 4 లక్షలు ఖర్చు వస్తుంది. ఎస్ సార్. ఆ రోజు అతనికి కనిపించినటువంటి ఒకే ఒక అసెట్ ఏంటంటే ప్లాట్. సూపర్.
2014లో 500 పెట్టి తీసుకున్నటువంటి 200 గజాల ప్లాట్కి 2021లో అమ్మితే 19 లక్షలు వచ్చినాయండి. సూపర్ సార్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 18 లక్షల లాభం వస్తుందో మీరే చెప్పండి. సూపర్ సార్. సో నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్టీస్ మీద పెట్టండి. ఆ ప్రాపర్టీస్ మీద పెడితే మీకంటే అద్భుతమైన రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. సూపర్ సార్. సో విన్నారు కదండి. సో మనం ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ పైనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మన సార్ చెప్తా ఉన్నారు. ఓకే. సో సార్ మరి ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సార్, సో ఈ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలాంటి చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కానీ కొంతమంది ఏమంటారంటే అబ్బా నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 5 సంవత్సరాలలో చాలా మంచి లాభాలు వచ్చినాయని చెప్తుంటారు. కొంతమంది మాత్రము నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కానీ నాకు అసలు నా రేట్ అనేది చాలా తక్కువగా పెరిగింది అంటుంటారు. కారణం ఒకటేనండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా తెలుసుకొని చేయాలి. దాంట్లో ముఖ్యంగా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన హైదరాబాద్కి వచ్చేటప్పటికి రింగ్ రోడ్లు అనేది మీకు తెలిసిందే. సో అలా కనెక్టివిటీ ఎక్కువగా ఉండి ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అర్బనైజేషన్ అవుతుంది, అక్కడ పబ్లిక్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అండ్ కనెక్టివిటీలో రైల్వే కానీ, ఎయిర్పోర్ట్ కానీ అండ్ నేషనల్ హైవేస్ కానీ ఇలా రోడ్ కనెక్టివిటీస్కి ఎక్కువగా ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ డెవలప్మెంట్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ వల్ల అక్కడ పబ్లిక్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అక్కడ హోటల్స్, కిరాణా షాపు అండ్ హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అవి జరుగుతూ ఉంటాయో అప్పుడు రీసేల్ అనేది అమ్మటం కొనటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనకు రేట్ అనేది పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి కనెక్టివిటీస్, ఇలాంటి డెవలప్మెంట్స్ ఎక్కడైతే వస్తుంటాయో అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మంచి రిటర్న్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. సూపర్ సార్. సో విన్నారు కదండి. సో ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఉంటాయో, ఎక్కడైతే మనకి ఇండస్ట్రీస్ ఉంటాయో, సో అలాంటి చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని సార్ చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా సార్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల, ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల సో కస్టమర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సార్? ఇది చాలా ముఖ్యమండి. మంచి ప్రశ్న వేశారు. మనము ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినామో ఆ యొక్క ఆర్గనైజేషన్ ఎవరైతే మనకు ఆ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. ఆ కంపెనీ గురించిన ఇన్ఫర్మేషన్, ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వెంచర్స్ వేస్తున్నారు, అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది పూర్తిగా మనం తెలుసుకొని ఉండాలి. ఓకే. దాని తర్వాత ఆ వెంచర్కు సంబంధించి పర్మిషన్స్ ఎక్కడ తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకొని వేశారా లేదా, తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్స్, అందులో చేయాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పటివరకు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారా లేదా, ఇప్పుడున్న వాటిలో ఎంతవరకు చేశారు. తర్వాత వచ్చినప్పటికి దాంట్లో మార్టిగేజ్ అంటే రిలీజ్ అయిందా లేదా కూడా తెలుసుకోవాలి. ఓకే. ఎందుకంటే మార్టిగేజ్ రిలీజ్ కాకున్నంత వరకు డెవలప్మెంట్స్ కంప్లీట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మార్టిగేజ్ రిలీజ్ అవుతుందంటే డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి అనేది మన నమ్మకం ఉంటుంది. సో అది కూడా మనం తెలుసుకోవాలి. దీంతో పాటుగా డాక్యుమెంటేషన్ 1940, 54, 55 నుంచి మనం డాక్యుమెంటేషన్ అనేది మనకు ఒక బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా మనం చెక్ చేసుకోవాలి. కావాలంటే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు రిజిస్ట్రేషన్, ఇది కూడా చాలా అవసరం. మనం రిజిస్ట్రేషన్ అనేది మనం పేమెంట్ కట్టిన నెక్స్ట్నే మనకు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసిస్తున్నారా లేదా కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఒక కంపెనీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయేంత వరకు దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనం నిశ్చితంగా పరిశీలిస్తూ మనమే జెన్యున్గా చెక్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చేంత వరకు మనం చూసుకుంటే దట్ ఈస్ అవి జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. బేసిక్ జాగ్రత్త. అవునండి. సూపర్ సార్, చాలా చక్కగా మాకు వివరించారు ఈ విషయాలన్నీ కూడా. సో మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పినటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము అనుసరిస్తూ మా కస్టమర్స్ కూడా అనుసరింపేలాగా చేస్తూ మేము ముందుకెళ్తాం సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.